వెనక్కి ముందు నిలబడి తట్టంగా వెనక్కి సూర్య అగ్ని సోలార్ దానికి సంబంధించి ప్రతి ఇంటికి మనం సోలార్ అనేది మనం ప్రతి ఇంటికి చేయాలని చెప్పి మనం ఒక దృఢ నిశ్చయంతో మనం ఈ షాపులు చేయాల్సి వచ్చింది. దానికి మనకి మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ అన్నీ చూసుకొని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి సబ్సిడీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ మనం ఇది చేస్తున్నాము, ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు మా సేవల్ని వినియోగించుకొని మమ్మల్ని మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి మా ఈ సోలార్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సూర్య అగ్ని సోలార్ మేము వచ్చేసరికి ప్రతి వెండర్గా తీసుకుంటున్నాము. మేము ఇప్పుడు ఒంగోలులో రవికుమార్ ఆధ్వర్యంలో డీలర్షిప్ ఇచ్చి ఈ సోలార్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సోలార్ని పెట్టాం. ఇది సౌరశక్తిని తగ్గించేసి ఇది వచ్చేసరికి కరెంటు బిల్లు 0 చేస్తుంది. అలానే మనకి ఔషధాలు, ఈ బొగ్గు కాలుష్యం ఈ నివారణిస్తుంది. మనకి ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సోలారును ప్రతి ఇంటికి, ప్రతి కమర్షియల్కి కానీ, హాస్పిటల్స్కి కానీ వేటికైనాను సోలార్ని వినియోగించుకోవాలని ఇది మనకి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూర్య యోజన పథకం ద్వారా మనకి మోడీ గారు, ప్రధాని మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సోలార్ని మనకి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా ఉచితంగా ఇస్తూ చాలా ఉపయోగంగా చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ మనము ప్రతి ఇంటికి, ప్రతి హాస్పిటల్స్కి కానీ, ప్రతి కమర్షియల్స్ దేనికైనా కానీ ఇప్పుడు హౌస్కి వచ్చేసరికి మనం 78,000 సబ్సిడీ వస్తుంది. ప్రతి బ్యాంకీ తోటి మనం టైఅప్ అయి ఉంటాము. ప్రతి బ్యాంకీ మనకి లోన్ సౌకర్యం ఇస్తుంది. తర్వాత 78,000 సబ్సిడీ విత్ 10 డేస్లో మనకి సబ్సిడీ పడే అవకాశం ఉంది. అలానే కమర్షియల్కి సబ్సిడీ అవకాశం లేదు. ఓన్లీ ఇల్లులకు మాత్రమే, హౌసెస్కి మాత్రమే సబ్సిడీ అవకాశం ఉంది. తర్వాత దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలను. ఇటీవల 2 డేస్ క్రితం బీసీలకి 20% మళ్ళీ ప్రకటించి ఉన్నారు మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో. దీన్ని బీసీలు కూడా సద్వినియోగపరుచుకొని ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా, అంటే కరెంటు బిల్లు లేకుండా ఎస్సీ ఎస్టీలు ప్రతి దీన్ని వినియోగించుకోవాలని మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఒంగోలులో మేము దీన్ని ఏర్పాటు చేసే ఉన్నాము. మన ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. సూర్య అగ్ని సోలార్ ఈరోజు ఒంగోలులో కర్నూలు రోడ్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కూడా ఈ సోలార్లు అనేది కూడా ఈరోజు 2-3 ప్లేసెస్లో కూడా వేరే కంపెనీలు కూడా పెట్టారు. మన వాళ్ళు కూడా ఈరోజు నీటి పరచడం మనం ఏ విధంగా అయితే ఈరోజు ప్రభుత్వం ఈ సోలార్కి ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వడం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు 200 యూనిట్స్ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా ఈరోజు సోలార్ పెట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరికైనా కూడా కరెంటు తగ్గించుకోవాలన్నా, అదేవిధంగా పవర్ బిల్ ఎక్కువ, పవర్ కట్టుకోలేక పేదవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈరోజు
అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పీసీసీ కూడా 200 యూనిట్స్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి మన వాళ్ళు ఈరోజు సూర్య అగ్ని సోలార్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదో సహాయం ఉన్నా కూడా కొంత పార్ట్ వాళ్ళు కూడా చేస్తారంటే కూడా మన రికార్డింగ్ మనం ఉంటాం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఇప్పటి వరకు 2150 హౌసెస్ కూడా ఈ సోలార్ కనెక్షన్స్ కూడా పెట్టారు. కాబట్టి సోలార్ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి నీట్ కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ లేకపోతే హౌసెస్ కానీ ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు దానికి లిమిట్స్ ప్రకారంగా సోలార్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బంది లేకుండా సోలార్ కూడా ఇప్పుడు మంచి ఈ కంపెనీస్ కూడా వచ్చినాయి కాబట్టి దానికి వాళ్ళు ఆల్రెడీ 20 years దాకా 25 years దాకా కూడా వాళ్ళంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఫిట్ చేసిన దానికి ఇచ్చినప్పుడు సర్వీస్ కూడా అదేవిధంగా చేసే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా కోరుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా మనం పవర్ బిల్ తగ్గించుకోవడానికి 40 రోజుల్లో ఈరోజు కార్పొరేషన్ కూడా మనకి ఎంత అవుతుందో ఈ పవర్ కూడా దానికి కూడా సోలార్ పెట్టాలని చెప్పేసి కూడా మెజర్స్ అన్ని చూస్తూ ఉన్నాం. సోలార్ పెట్టేసి కాస్ట్ తగ్గించాలనేది మన ఉద్దేశం కాబట్టి మన వాళ్ళు కూడా ఈ సూర్య అగ్ని ఇప్పుడు ఏదైతే సోలార్ పెట్టారో వీళ్ళు కూడా అందరిని కూడా ఉపయోగించుకొని ప్రజలు కూడా వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెట్టారు కాబట్టి కంపెనీ ఇక్కడ షోరూమ్ మీద పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు కూడా అందరూ కూడా సోలార్ తోటి మనం చేసే యాక్టివిటీస్ కూడా చూసుకొని ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏమొస్తాయో చూసుకొని వాళ్ళని కూడా సంప్రదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు దీనికి టీవీఎస్ రవికుమార్ కూడా దీనికి ప్రత్యేకించి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఇప్పుడుండే ఫాస్ట్ మూవింగ్ కూడా ఎక్కువ ఉండే వ్యాపారం కూడా సోలార్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు పెట్టినందుకు కూడా రవికుమార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి తప్పకుండా పెట్టుకోవడంతో పాటు సర్వీస్ చేయాలి. సర్వీస్ ఎక్కడ నీడ్ ఉందనేది కూడా మనం కొంతమందిని పెట్టుకొని సర్వే లాగా లేకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది లేకపోతే కంపెనీ నుంచి ఎంత వస్తుంది మేము ఇన్ని సంవత్సరాలు మనం ఇస్తాము అని చెప్పేసి అవన్నీ కూడా మనం చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అనుకుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి తప్పకుండా వాళ్ళు పెట్టిన సంకల్పం సక్సెస్ అవ్వాలి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు చేసే దీనికి మంచి జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.